వారి జాతరని ఏదో మాకు పేరు రావాలనే ఉద్దేశంతో మేము చేయలేదండి. మేము ఎప్పుడూ ఒకటే అనుకున్నాం, ఎక్కడో భీమవరంలో మావుళ్ళమ్మ జాతరని చాలా గొప్పగా చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏదైనా చెప్పాలంటే మావుళ్ళమ్మ గురించి చెప్పుకుంటూ ఉన్నాం. అలా మనం బల్సులమ్మ తల్లిని ఎందుకు చెప్పుకోలేమని మేము ఎప్పుడూ ప్రతిసారి కూర్చున్నప్పుడల్లా అనుకునేవాళ్ళం. అది ఈ ఒక్కసారి అమ్మవారు ఆవిడంతటా ఆవిడే చేయించుకుంది, మాకు అవకాశం కల్పించిందని మేము అనుకుంటున్నాం. అదే మీకు చెప్తా ఉన్నాం తప్ప మమ్మల్ని పొగడాలనో లేకపోతే మా గురించి చెప్పుకోవాలనే ఉద్దేశంతో మేము చేయలేదండి. నిజంగా కూడా నాకు కూడా నీకు అంత ఖాళీ ఉండకపోయినప్పటికీ కూడా ఆ 10-15 రోజులు కూడా నేను అమ్మవారికి గుడికి వస్తే కానీ నాకు మనశ్శాంతిగా ఉండేది కాదు. అంత ఇదిలో నేను ఉన్నాను ఆ టైంలో. కాబట్టి మీ అందరం మీకు చెప్పదలిచింది ఏంటంటే, దయచేసి బయట ఎవరైనా ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం మీరు తెలుసుకుని మాట్లాడాల్సిందిగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే కుదిరితే మీ టైంలో మీరు ఎలాగ చేయలేకపోయారు. కుదిరితే మంచి జరుగుతున్నప్పుడు సహకరించండి, మంచి చేయకపోయినా పర్లేదు కానీ మంచి జరుగుతున్నప్పుడు సహకరించండి తప్ప తప్పుగా మాట్లాడిన అమ్మవారు ఒప్పుకోదు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, అమ్మవారు శిక్షిస్తుంది మనం తప్పుగా మాట్లాడితే. ఎందుకంటే ఇక్కడ ఎవరైనా మన రూపాయి ఇక్కడ ఖర్చు పెట్టాలనుకుంటాం కానీ అమ్మవారి రూపాయి తీసుకెళ్లాలనే ఆలోచన మాత్రం ఈ కమిటీకి కానీ అక్కడ దీన్ని ఈ జాతర చేద్దామని నిశ్చయించుకున్న వాళ్ళకి కానీ ఎవరికి కూడా, మన ఎమ్మెల్యే గారు అయితే ఆయన సొంత డబ్బుల్ని వెచ్చించి చేయాలనుకుంటారు తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని అనుకుంటారు. దయచేసి మీరు అందరూ కూడా ఇదంతా గ్రహించి మాట్లాడేటప్పుడు ఏది పడితే అది మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇక్కడ దాదాపుగా 15 రోజులు జరిగింది, ఒక చిన్న తప్పిదం లేదు. వచ్చిన ప్రతి భక్తుడు సంతోషంతో వెళ్ళారు. ఎప్పుడు జరిగిన విధంగా ఇక్కడ చేశారు అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ప్రజలే కాదు, బయట ఊర్ల నుంచి వచ్చిన ప్రజలు కూడా మాట్లాడుకుని వెళ్ళే విధంగా అమ్మవారి జాతరను జరిపించడానికి సహకరించిన ప్రతి ఒక్క భక్తులకి, ప్రతి ఒక్క వ్యాపారస్తులకి, ఎవరైతే చందా రూపంలో ఇచ్చి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా తరపున, అలాగే ఎమ్మెల్యే గారి తరపున, మా కమిటీ తరపున అందరికీ కూడా నేను పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి మన తాడేపల్లిగూడెం చరిత్రలో ఇలాంటి ఒక మంచి జాతర జరిపించిన వ్యక్తులు ప్రతి ఒక్కరికి కూడా నేను నా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అలాగే మున్సిపాలిటీ వారు అందరికీ కూడా పేరు పేరున నేను చేతులెత్తి నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వారు దాదాపు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాత్రి 50,000 మంది పైగా ఇక్కడికి వచ్చి దర్శనాలు ఉన్నారు. అలాంటి టైంలో పోలీసు వారు నిజంగా అర్ధరాత్రి అయినా సరే అలాగ లైన్లోనే నిలబడి ఎవరికి ఇబ్బంది కలగకుండా తెల్లవారుజామున 3-4 దాకా కూడా ఇక్కడ మనకి దర్శన కల్పించిన పోలీస్ శాఖకి, అలాగే ఏదైనా మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఉండటం వలన వారందరూ కూడా ఇక్కడికి ఏదైనా ఫెసిలిటీస్ అవసరం అనుకుంటే వెంటనే సహకరించిన మున్సిపల్ స్టాఫ్ వారికి, అలాగే ఇతర ఎవరైతే మనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై బల్సులమ్మ తల్లి. గడిచిన మార్చి 12వ తారీఖు కానీ 27వ తారీఖు వరకు జరిగిన జాతర మహోత్సవ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పట్టణ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, భక్తుల సహకారాలతో జరిగిన జాతర మహోత్సవ కార్యక్రమానికి మాకు జాతర బుక్స్ ద్వారా కోటి 93,40,595 రూపాయలు, అన్నదానం బుక్స్ ద్వారా 36,25,591 రూపాయలు, చీరల ద్వారా 4,75,000, మొత్తం 2,34,40,186 రూపాయలు విరాళాలుగా భక్తులు 11,153 మంది భక్తుల సహకారాలతోటి ఈ విరాళం మాకు వచ్చింది. అలాగే దీనికి ఖర్చుల రూపాయన 2,25,04,990 రూపాయలు ఖర్చులతో జరగడం జరిగింది. నిల్వ 9,36,196 రూపాయలు నిల్వ మన ఈ జాతర నిమిత్తం నిల్వ ఉండడం జరిగింది. ఈ నిల్వ సొమ్ముని మన స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారు శాశ్వతంగా శుక్రవారం నాడు జరిగే శాశ్వత అన్నదానానికి ఒక అమౌంట్ రూపాన ఉండి, ఆ అమౌంట్ ద్వారా వచ్చే వడ్డీని ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి జరిపించాలనే నిశ్చయంతో ఆయన మొదటగా 9 లక్షల రూపాయలు మాకు విరాళం ప్రకటించారు. అలాగే మార్సెట్టి పోతురాజు గారు 9 లక్షలు, ఇంకో భక్తురాల్లో విరాళం ప్రకటించారు. అలాగే ఏంటంటే అన్నయ్య గారు దేనికంటే ముఖ్యంగా ఇవాళ రోజున ఉన్నది, ఇవాళ డోనర్ లేరు మాకు శుక్రవారం నాడు. డోనర్ లేకపోయినా ఇక్కడ వచ్చే ఈ అన్నదానం దాని గట్టా వచ్చే చందాలతో మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం లేకపోతే మేమే వేసుకుంటాం. అలా ఇబ్బంది ఏమీ కూడా కమిటీ పడకూడదనే నిశ్చయంతో ఈ శాశ్వత అన్నదానానికి విరాళాలకి ఆయన చెప్పడం జరిగింది. అలాగే
అన్నయ్య గారు ఇంకోటి కూడా అమ్మవారికి మావుళ్ళమ్మ గుడిలో అమ్మవారికి విశేషంగా అమ్మవారి అలంకరణకి బంగారం అది ఉంటుంది. ఏమైనా కూడా మనం ఈ భక్తుల సహాయ సహకారాలతో అమ్మవారికి త్వరలో బంగారు కిరీటానికి కూడా తలపెడదాం అని చెప్పడం జరిగింది. అలాగే ఈ అన్నదాన కార్యక్రమానికి, శాశ్వత అన్నదాన కార్యక్రమానికి, కిరీటానికి కూడా భక్తులు ముందుకొచ్చి మాకు జాతరకి ఎలా అయితే విశేషంగా మాకు సహకరించారో అలాగే వీటికి కూడా సహకరించి భక్తులందరూ సరని కోరుకుంటూ, అలాగే ఈ జాతర మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యంగా మాకు ఇక్కడ ప్రతి రోజున కూడా లలితా పారాయణం అని మహిళా భక్తులకి వచ్చి ప్రతిరోజు కూడా వాళ్ళు విశేషంగా మాకు ఇక్కడ సేవలు అందించడం జరిగింది. వారికి కూడా అమ్మవారి ఆరోగ్య అలా చేయాలని, అలాగే పోలీస్ శాఖ వారికి, మున్సిపాలిటీ వారికి, పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి, అందరికీ కూడా ఫైర్ సిబ్బందికి అందరికీ కూడా అమ్మవారు ఆరోగ్య అలా చేయాలని కోరుకుంటూ, ఈ జాతర మహోత్సవ కార్యక్రమానికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారు కృపా కటాక్షాలతోటి అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ జై బలసంతలు.